వ్యవస్థల్ని మేనేజ్ చేయటం, వాళ్ళందరినీ వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళని కోర్టులు తప్పుదారి పట్టించడం, అదేవిధంగా కేసులను తారుమారు చేయించటం, కోట్ల రూపాయలు పోసి పెద్ద పెద్ద లాయర్లను పెట్టి తిమ్మిని బమ్మిని చేయటం, ఈ విద్యల్లో మాత్రం తండ్రి కొడుకులు బాగా ఆరితేరారు. అలాగే రాష్ట్రాన్ని లూటీ చేస్తూనే ఉన్నారు. అందువల్ల మహానాడులో వీళ్ళు ఏమైనా చేసిన గొప్ప పని ఒక్కటైనా ఉంటే దాని గురించి చెప్పుంటే బాగుండేది. కడపలో మహానాడు పెట్టడమే గొప్పగా భావిస్తున్నారంటే ఒక 20,000 మంది పోలీసులు పెట్టుకొని చుట్టూరా కూడా అక్కడ జనమేమో రాలేదు, పోలీసులే ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. అలాంటి వీళ్ళు కడప ఇంటికి వెళ్ళి ప్రజల ఇళ్ళకి వెళ్ళి మేము మీ ఇంటికి వచ్చాము, అందువల్ల మా పరిపాలన ఎలా ఉందని తండ్రి కొడుకులకు అడిగే దమ్ముందా, ధైర్యం ఉందా? కడపే కాదు, రాష్ట్రంలో ఏ మూలకైనా సరే మీ ఇద్దరు వెళ్ళి మా పరిపాలన ఎలా ఉంది, మా పరిపాలన చూసి మాకు ఓటేయిగా వేస్తారా అని చెప్పి ఒక్కసారి జగన్ గారిలాగా అడగండి. పాంప్లెట్ జగన్ ఏమేమి అమలు చేశాము, ఇవి చేయలేదో టిక్కు పెట్టి చెప్పండి అని చెప్పిన ధైర్యం మరి మీరు చేయగలరా? అన్నిటినీ కూడా సర్వనాశనం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్ధతి ప్రకారంగా రాష్ట్రాన్ని అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్తూ అటు అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 చేశారు. అదేవిధంగా మరి జిఎస్టీలో కూడా ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 అయింది, పోలీస్ వ్యవస్థ నంబర్ 1, రైతు భరోసా నంబర్ 1, తర్వాత చేయూత నంబర్ 1, నాడు నేడు స్కూల్స్ నంబర్ 1, ఇలా చెప్పుకు అమ్మఒడి నంబర్ 1. ఈ విధంగా ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఈ పథకాలు ఎలా అమలు చేయగలుగుతున్నారని చెప్పి చూసి వెళ్ళారు. కరోనాలో కూడా హాస్పిటల్స్ అప్పటికప్పుడు ఏర్పాటు చేసి నిజంగా ప్రజలను ఆదుకున్న తీరు ప్రపంచమంతా హర్షించే విధంగా ఉంది. దేశం కూడా ప్రధాని మెచ్చుకున్నారు, అందరూ మెచ్చుకున్నారు. అట్లాంటి గొప్ప పరిపాలన, గొప్ప పాలకుడు, గొప్ప సంక్షేమము వాటన్నిటిని తుంగలో దొక్కి ఈరోజు అమరావతి పేరుతో అడ్డగోలుగా సంపాదిస్తూ మళ్ళీ కూడా ఈ విధంగా తండ్రి కొడుకు తయారయ్యారు. ఈ రాష్ట్రానికి ఒక పీడలాగా చీడలాగా పట్టుకున్నారు వీళ్ళు. అందువల్ల వీళ్ళ గెలుపు కూడా మామూలు గెలుపు కాదు, అడ్డదారిలో గెలుపు అని ప్రజలందరూ చెప్పుకుంటూనే ఉన్నారు. అందువల్ల ఎప్పుడు ఈ పీడ తొలగిపోతుందా అనుకుంటున్నారు. అది మహానాడు కాదు, ఒక ప్రజలకి అది వెన్నుపోటు నాడు అని చెప్పుకోవాలి. ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి ఎట్లా పార్టీ లాక్కున్నారో అదేవిధంగా ఈరోజు కూడా మరి ప్రజలను వెన్నుపోటు పొడిచి హామీలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఈరోజు ప్రజలను వెన్నుపోటు పొడిచిన వెన్నుపోటు నాడుగా దాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎక్కడి మహానాడు, ఎక్కడి ఎన్టీఆర్, ఎక్కడి చంద్రబాబు, ఎక్కడి ఈ పీడనాడు చెప్పుకోవాలంటే ఇదొక మహానాడు కాదు, బోరునాడు. బోరు కొట్టించింది వాళ్ళ పార్టీ వాళ్ళకే బోరు కొట్టింది. అందువల్ల అట్లాంటి ఈ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది. అది తండ్రి కొడుకులకు కూడా తెలుసో తెలియదు. వాళ్ళ మూర్ఖత్వంలో వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు గొప్పగా ఊహించుకుంటూ ఎవరైనా సరే ఒక పరిపాలనకు రావాలనుకున్నటువంటి వాళ్ళు ప్రజలను ఆకట్టుకోవాలి, ప్రజలకు మంచి చేసి దగ్గర అవ్వాలనుకోవాలి. ఈ విధంగా ప్రజల్ని ఊళ్ళకు బెదిరించి దళితులందరినీ ఊళ్ళలోంచి తరిమేస్తారు. ఆడపిల్లలను అన్యాయంగా చెరుస్తున్నటువంటి వాళ్ళకి అండగా ఉంటూ పవన్ కూడా అట్లా తోడయ్యాడు, వాళ్ళకి తోడయ్యాడు. ఈ ముగ్గురు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేస్తున్నారంటే సర్వనాశనం అయిపోయింది ఆల్రెడీ. ఎక్కడికో పోవాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎంత పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చినాయో అవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా అడ్రస్ లేకుండా కేవలం ఒక ఎవరో కోసం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను కూడా తరిమేసే పరిస్థితి ఈరోజు. ఆ బాంబే నటి ఎవరు, ఆమె కోసం అటువంటి జిందాల్ సంస్థనే తరిమేసినటువంటి ఘనత ఒక చంద్రబాబుకే దక్కుతుంది. నా దృష్టిలో ఈ చంద్రబాబు రాజకీయవేత్త కాదు. అలాగే లోకేష్ అంతకంటే చెప్పాలి అంటే అసలు అంత పనికి మాలినవాడు, పరమ పనికి మాలినవాడు. అట్లాంటి వాడిని ప్రజలు ఎవరు కాదు, పార్టీ కూడా ఊహించలేదు. వాళ్ళ అవకాశం కోసం, ఏదైనా పదవుల కోసం పొగడొచ్చేమో కానీ అతను ముందు. కానీ బయట అందరికీ తెలుసు, మేధావులు కానీ ప్రజలు కానీ ఎవరు యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఎవరంటే ఈ తండ్రి కొడుకులే. వీళ్ళు ఎప్పుడు కూడా స్వతహాగా గెలవరు, అవకాశవాద రాజకీయాలతో ముందుకు వచ్చేటువంటి వాళ్ళు. అందువలన జగన్ను తిట్టడానికి మహానాడే అవసరం లేదు. మహానాడులో ఎన్టీఆర్ ఆశయాలను చెప్పలేనటువంటి మీరు, ఎన్టీఆర్ ఆత్మని తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాట్లాడించే మీరు ఎంత దిగజారుడు రాజకీయాలు చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్టీఆర్ ఇంప్లిమెంట్ చేసిన ₹2 కిలో బియ్యం,
ఎన్టీఆర్ ఇంప్లిమెంట్ చేసినటువంటి సంపూర్ణ మద్యపాన నిషేధం, ఆయన అదేవిధంగా రైతులకు హార్స్ పవర్ 50 రూపాయలు, ఎన్నో పథకాలు ఆయన అమలు చేసి మరి ఇప్పటికి కూడా మంచి పేరు ప్రజల్లో సంపాదించుకున్నారు. అట్లాంటి పథకం ఏ ఒక్కటన్నా చేయగలిగారా? ఇళ్ళు కూడా మద్యాన్ని పారిస్తూ కుటుంబాల సర్వనాశనానికి తోడ్పడుతున్నటువంటి మీరు ఎన్టీఆర్ పేరెత్తే అర్హత ఉందా? ఆయన ఎంత క్షోభిస్తుందో ఆయన ఆత్మ. ఎన్టీఆర్ గారు నాకు కూడా చెప్పారు వచ్చి కల్లో, ఇదిగో వీళ్ళు ఈ విధంగా నా పేరు ఉపయోగించుకొని ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఈ విధమైన ఇంత దుర్మార్గానికి పరాకాష్ట. నేను ఏనాడైనా ఈ చంద్రబాబుని నేను పొగిడానా? చంద్రబాబు లాంటి నీచుడు లేడని చెప్పాను కదా. అలాంటిది ఇతను ఈ విధంగా చెప్పి పైగా ఆయన కొడుకును కూడా పొగిడించుకోవటం అనేది నాకు పరమ అసహ్యంగా ఉంది. నా ఆత్మ క్షోభిస్తూ ఉందని ఎన్టీఆర్ గారు నాకు కూడా చెప్పారు. అదే నేను కూడా చెప్తా ఉన్నాను. అందువల్ల అది మహానాడు కాదు, ఒక పీడానాడు అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. విరాళాలు అనేది అదొక అబద్ధం ఎప్పుడు కూడా, ఇప్పుడు కాదు, అది డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా చెప్పారు ఇదే మాట. గతంలో ఇప్పుడు కూడా ఈ విరాళాలు అనేది ఆయన ఈ విధంగా తన సంపాదించినటువంటి అవినీతి సొమ్ము అన్నీ కూడా మళ్ళీ తెల్లదనంగా, నల్లధనాన్ని తెల్లదనంగా మార్చుకోవటం కోసం ఈ చంద్రబాబు విరాళాలని పెడతారు. లేకపోతే కోట్ల రూపాయలు ఒక్క రోజులో ఎవరిస్తారండి? ప్రజలంతా అల్లాడిపోతుంటే ఆ పేద ప్రజలు